వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈ 5 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము ఇంటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడెప్పుడును ఏ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ 7గురిలో ఒకరైన స్తెఫను దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై దేవుని యొక్క వాక్యాన్ని విశదముగా వారికి తెలియచేస్తూ వచ్చాడు. మీకు ఈ విషయాలు ఎన్నో మనకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మనము దేవుని వాక్యాన్ని చదివితేనే కానీ, దేవుని వాక్యంలో ఉన్న సంగతులు ముందు మనం తెలుసుకుంటేనే కానీ ఇతరులకు మనం బోధించలేం. దేవుని వాక్యం మనకు తెలియకపోతే నేటి దినాలలో చాలా మోసం చేసేవారు ఎక్కువైపోయారు. నేటి దినాలలో ఎలాగున్నారంటే క్రైస్తవులే మోసం చేస్తున్నారు. క్రైస్తవులే మోసం చేస్తున్నారు. ఒకప్పుడు క్రైస్తవులు హిందువులు మోసం చేసేవారు, దేవుని ఎరగిన వారు మోసం చేసేవారు. కానీ నేటి దినాలలో క్రైస్తవులే మోసం చేస్తున్నారు. ఎందుకంటే పైకి వారి క్రైస్తవులుగా కనపడుతున్నారే తప్ప వారి హృదయంలో మార్పు లేదు. అందుకనే ఆయన స్మరణ సంఘాన్ని గురించి ఆయన చెప్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, వారు యూదులు కాకయే యూదులమని చెప్పుకొనుచు సాతానుపు సమాజపు వారి వలన వారు బాధను అనుభవించారట. వారు యూదులు కాకపోయినా, అంటే వారు దేవుని ప్రజలు కాకపోయినా, వారు దేవుని ప్రజలను చెప్పుకుంటూ దేవుని ప్రజల్ని హింసిస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరైతే నిజమైన వాక్యానుసారమైన బోధన చేయగలుగుతున్నారో, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారి మీద శత్రువు లేక దేవుని వాక్యానికి విరోధముగా చేసే వారందరూ కూడా వారి మీద దాడి చేస్తున్నారు. కాబట్టి అనాది కాలము నుండి కూడా సత్యమైన బోధ మీద అసత్యం అనేది ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటుందన్నమాట. దాడి చేస్తూనే ఉంటుంది. కానీ నిజం అనేది ఎప్పటికైనా అదే నెగ్గుతుందన్నమాట. నిజమే గెలుస్తుంది తప్ప అబద్ధం ఎప్పటికీ నిలవదు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి. తెలియకపోతే అందరూ క్రైస్తవులుగానే కనపడతారు, అందరూ గుడికి వెళ్తారు, అందరూ దేవుని ప్రజలుగానే కనపడతారు. కానీ వారు చేసే క్రియలు, వారు చేసే పనులు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మారు మనసు పొందుంటే మరలా ఎందుకు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారు? అలా చెయ్యరు కదా. మరి అలా మార్పు లేనప్పుడు వారు ఎందుకు అలా చేస్తున్నారు అంటే, వారి జీవితంలో మార్పు లేనప్పుడు
మరి మార్పు చెందలేనప్పుడు, లేక వారు ఒక మత సంబంధమైన విషయాల్లో పట్టు కలిగి ఉన్నప్పుడు వారు నిజముగా దేవుని యొక్క పద్ధతులను వారు అనుసరించేవారు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క స్తెఫను కూడా దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగినవాడు, బైబిల్ గ్రంథాన్ని ఎంతో క్షుణ్ణముగా చదివినవాడు, ధర్మశాస్త్రాన్ని, అన్ని విషయాల్ని తెలుసుకున్నవాడు. అందుకనే ఆనాడు ఈ 3-4 సభల వారిని అందరినీ కూడా వారికి ఎంత ఏది అడిగినప్పటికీ కూడా ధైర్యముగా స్తెఫను వారికి సమాధానం చెప్తున్నారు. ఎప్పుడైతే స్తెఫను సమాధానం చెప్తున్నాడో వారు స్తెఫనుతో వాదించలేకపోతున్నారు. ఎప్పుడైతే వాదించలేకపోయారో ఆఖరికి వారు ఏం తేల్చారు అంటే స్తెఫను మీద అబద్ధ సాక్ష్యాలను మనుషుల్ని కుదుర్చుకున్నారు. ఎందుకంటే నిజం అంటే ఏదో ఒక రీతిగా అతని మీద నేరం మోపాలి అనుకుంటే అబద్ధ నేరాలనే మోపగలుగుతారు. యేసుప్రభువారి మీద కూడా ఆనాడు వారు మోపిన నేరములేవి కూడా రుజువు కాలేనప్పుడు వారు అబద్ధ సాక్షుల్ని కొదువుకు పెట్టుకొని ఈ అబద్ధ సాక్షుల చేత నిజాన్ని అబద్ధంగా మార్చారు. మరి మనం కూడా చూస్తూ ఉంటాం, కోర్టు దగ్గర అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారు, వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళు అబద్ధ సాక్ష్యం మాత్రం చెప్తారు. ఏంటంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళ పక్షంగా మాట్లాడతారంటే, నువ్వు చూసావా, నువ్వు చేసావా, లేకపోతే ఇవన్నీ నీకు తెలుసా అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పక్షంగా మాట్లాడతారు. వాళ్ళ పని ఏంటంటే అబద్ధ సాక్ష్యములు, అబద్ధ నేరములు మోపడమే వాళ్ళ పని. అలాగే ఆ దినాలలో కూడా, యేసుప్రభువారు ఉన్న దినాలలో కూడా ఆయన మీద అబద్ధ నేరములు మోపేవారిని నిలవబెట్టి వీడి దేవాలయంను పడగొట్టి 3 దినాల్లో తిరిగి కడతానన్నాడు. అంటే మన పితరులను ఎగతాళి చేసినట్టే కదా. మన పితరులు 46 సంవత్సరాలు దేవుడు మందిరాన్ని కడితే ఈయన 3 రోజుల్లో కడతాడు మందిరాన్ని. మరి ఇది దేవదూషణ కాదు అంటే ఇది మన పెద్దల్ని ఎగతాళి చేసినట్లు కాదా? వీడిలాగు పలగ్గా విన్నాము. రెండవదిగా ఇతడు మన ధర్మశాస్త్రకు విరోధముగా బోధిస్తున్నాడు, మనకు మోషే ఇచ్చిన ఆచారములకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. మోషే కంటే గొప్పవాడయినా అని యేసుప్రభువారి మీద ఆనాడు ఎలాగైతే నేరం మోపారో స్తెఫను మీద కూడా అలాంటి అబద్ధ నేరాలనే మోపడానికి వారు ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్తెఫనుతో వాదించలేక వారు ఏం చెప్తున్నారు అంటే అబద్ధ సాక్ష్యాలు నిలవబెట్టి వారు ఆయనతో చెప్తున్నారు. ఏం చెప్పించారు అంటే వీడెల్లప్పుడూ మోషే మనకిచ్చిన ఆచారములకు వ్యతిరేకంగాను లేక మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగాను ఇతడు ఎప్పుడు విరోధముగానే బోధిస్తున్నాడు అని చెప్తున్నారు వీరు. చూడండి, అతను ఒక మాట చూపిస్తాను మీకు. 14 వచ్చినవండి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడి చెప్పగా మేము వింటిమనిరి. చూసారా, మోషే మనకిచ్చిన ఆచారములనే ఇతడు మారుస్తాడట. ఆ ఆచారాలన్నీ తప్పు అని చెప్తున్నాడు. కాబట్టి అవన్నీ మనకు మోషే రాసిచ్చిన ధర్మశాస్త్రంలో ఈ ఆచారములని మనం చేసేవన్నీ తప్ప. అలాగనుకుంటే మనం మోషే కంటే గొప్పవాడైనేమైనా? చాలాసార్లు నిజంగా మనం దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనకి కూడా ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆనాడు యేసుప్రభువారిని, యేసుప్రభువారి శిష్యుల్ని కూడా అదే మాట అన్నారు. యేసుప్రభువారి శిష్యులు, యేసుప్రభువారు ఆయన సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, నిజంగా వాక్యానుసారమైన సంగతులు వారు చేస్తున్నప్పుడు వీరే నీతిమంతులు అనిపించుకునేవారుగా కనపడ్డారు. మనల్ని చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. వీళ్ళే భక్తులంట, వీళ్ళే ఖచ్చితంగా ఉంటారట, ఇంకెవరు అలాగ ఉండరేలంట, వీళ్ళే పరలోకం వెళ్తారట, ఉన్న వాళ్ళదంతా తప్పంట, వీళ్ళు చేసేదే కరెక్ట్ అంట అని నిజం అంటే ఏదైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళ గురించి పలికే మాటలు ఇవి. నిజమే కదా, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చేస్తున్నప్పుడు మరి ఇంకో వాళ్ళ నీతిమంతులని మీరెందుకు చెప్పాలో తెలియదు, మీకు తెలుస్తుంది కదా. కానీ ఎగతాళి అన్నమాట, ఎగతాళి చేయడం అన్నమాట. నిజమే, తప్పదు. మనం నిజంగా దేవుని బిడ్డలుగా జీవించాలనుకున్నప్పుడు కొన్ని అవమానాల గుండా, కొన్ని నిందల గుండా, కొన్ని అపహాసాల గుండా మనం వెళ్ళవలసిందే. మనుషులు మనం చూసి నవ్వుతారు, మన గురించి చెడుగా మాట్లాడుకుంటారు, మన గురించి అబద్ధ నేరాలు మోపడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే
నువ్వు నిజంగా దేవుడి కోసం జీవించాలనుకున్నప్పుడు ఈ లోకములో ఇలాంటి పరిస్థితులు నీవు నేను అనుభవించవలసిందే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా అలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు లోకం అనే విషయాల గురించి, లోకములో మనుషులు అంటున్న వాటి గురించి పట్టించుకోవద్దు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎన్నన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా వాటిని పట్టించుకున్నామా, మనం ఆత్మీయంగా ముందుకు కొనసాగలేం. మనం ఎవరితో పరీక్షించుకుంటాము అంటే మనుషులు చెప్పే వాటి గురించి కాదు, కానీ దేవుని దగ్గర, మన అంతరాత్మ దగ్గర. ఒకవేళ మనం తప్పు చేస్తుంటే ముందు మన అంతరాత్మను అడుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డల్లోనికి దేవుని యొక్క ఆత్మ అనేది ప్రతి మనిషిలోని ఉంది, ప్రతి మనిషిలో కూడా ఉంది. నిజంగా మనిషికి మంచి చెడు అనేవి ఎప్పుడైతే తెలుసుకోగలుగుతున్నాడో ఆ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మ ఈ రెండింటినీ బోధిస్తుంది. మనం చేసేది మంచా లేక మనం చేసేది తప్ప, ఇవి రెండు మన అంతరాత్మ మనతో బోధిస్తుంది. అందుకనే మొట్టమొదటిగా మన స్వపరీక్ష ఎక్కడ చేసుకుంటామంటే మన హృదయములో, మన అంతరాత్మతో చేసుకుంటాం. ఒకవేళ మన అంతరాత్మలో మనకి ఏ తప్పు కనిపించలేదు అనుకోండి, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. ప్రభువా, ఒకవేళ నీ దృష్టికి నేనేమైనా తప్పు చేశానా, ఒకవేళ నీ దృష్టికి వ్యతిరేకంగా నేను ఎక్కడైనా పాపం చేశానా, ఒకవేళ నేను చేస్తుంటే నీ దగ్గర యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఎందుకంటే నా పాపములు నాకు కనపడకపోవచ్చు, నేను చేసే తప్పులు నాకు తప్పుగా కనపడకపోవచ్చు, అవి నీ దృష్టిలో తప్పుగా కనపడుతున్నాయి. కాబట్టి ఒకవేళ అలాంటి తప్పు ఉంటే నన్ను క్షమించు. అందుకనే దావీదు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు 139 దావీదు కీర్తనలు అంటాడు, ప్రభువా, నన్ను పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా అంతరింద్రియములు తెలుసుకొనుము. నాలో ఏదైనా నీకు వ్యతిరేకమైనది ఉంటే అది నా నుండి తీసివేయి. ఒక దేవుని బిడ్డ తను ఎంతగా స్వపరీక్ష చేసుకుంటాడో. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా లోకంలో ఉన్న మనుషులు అంటున్నారని మన గురించి ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మనం యథార్థంగా నీతిగా జీవిస్తున్నాము అంటే వాళ్ళు ఎప్పుడూ మన మీద నేరం మోపేవాళ్లే. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేసేది పాపం, వాళ్ళు చేసేది తప్పు. కాబట్టి మంచిగా నడిచే వారి మీద కూడా అలాంటి నిందలు వేసేవారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. లోకం మన గురించి ఎన్నో అనుకుంటున్నప్పుడు అవన్నీ మనం చేస్తే కదా మనం భయపడాలా? మనలో లేనప్పుడు మనం ఎందుకు జడాలి? లోకంలో ఎన్ని రకాలుగా మనుషులు అనుకుంటే మనకేంటి? మనం దేవుళ్ళో ఉన్నామా లేదా, మనం దేవుని కొరకు జీవిస్తున్నామా లేదా, అటువంటి విషయాల్లో మనం దేవుని కొరకు యథార్థంగా ఉన్నామా లేదా అనేది మనం ఖచ్చితంగా మనం దేవుడితో సరి చేసుకునేవారు, మన అంతరాత్మతో సరి చేసుకునేవారు. కాబట్టి ఈ స్తెఫను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నాడో అతని మీదకి వ్యతిరేకముగా సభలో ఉన్న వారందరూ వ్యతిరేకులైపోయారు. నిజమే, కొన్నిసార్లు మనం దేవుని కోసం నిలబడేటప్పుడు ఒంటరి వారిగా అయిపోతాం. మన పక్షంగా ఎవ్వరు ఉండరు. అయితే మనం ఒంటరి వారిగా అయిపోయినంత మాత్రానికి దేవుడు మనల్ని వదిలిపెట్టాడు అనుకోవద్దు. దేవుడు ఎప్పుడూ మనకుంటాడు. మీ అందరికీ తెలుసు, యేసుప్రభువారిని సిలువ వేసేటప్పుడు యేసుప్రభువారిని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు ఆయనతో. ఆయన శిష్యులు కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అందరూ వదిలిపెట్టేసిన ఆయన ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఆ సిలువ మీద ప్రాణం పోతున్నప్పుడు తన తండ్రితో మాత్రం ఒక మాట అన్నాడు, నా తండ్రి, నా తండ్రి, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచావు? అసలు నువ్వు కూడా నన్ను వదిలేసావా? మనుషులందరూ నన్ను వదిలేశారంటే ఒక అర్థం ఉంది, కానీ నువ్వు నన్ను వదిలేయడం ఏంటి? ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభువారిని తండ్రి గాని వదలకపోతే ఆ సిలువ మీద తన ప్రాణాన్ని ఆయన వదలలేడు. అందుకనే ఆ క్షణంలో తండ్రి కూడా తన కుమారుని వదిలేసినప్పుడు ఆ కుమారుడు ఎంత బాధపడ్డాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనల్ని మనుషులు వదిలిపెట్టినంత మాత్రానికి మనకు బాధ కాదు, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టకూడదు. దేవుడు మనల్ని వదిలేడా మనం భ్రష్టులుగా మిగిలిపోతాం. దేవుడిని మనం ఎప్పుడు, దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడితో ఉంటామో, దేవుడు మనతో ఉంటాడో, అప్పుడు మనము ఆశీర్వదించబడతాం,
దీవించబడతాం. ఏదో భూమి మీద మాత్రమే కాదు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ దేవుని యొక్క రాజ్యములో, ఆ పరలోకములో యుగయుగాలు ఆ దేవునితో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. కాబట్టి అలాంటి సంతోషకరమైన జీవితం కావాలి అనుకుంటే ఈ లోకములో మనుషులు మన గురించి చెప్పుకునే మాటలు కానీ, మన మీదేసే నిందలు కానీ, మన గురించి చెప్పుకునే ఈ మాటల గురించి కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లోకం ఎలాంటిదంటే మంచిని చెడు అంటుంది, చెడుని మంచి అంటుంది, అంతే లోకం తీరది. కానీ మనం ఎలాంటి వారమో తెలుసా? ఎందుకంటే మనం మంచిగా జీవించే వారిని లోకం ఎప్పుడు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి స్తెఫను యొక్క జీవితంలో కూడా ఎంతో మంచి సాక్ష్యం కలిగినవాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు, జ్ఞానము కలిగినవాడు, విశ్వాసము కలిగినవాడు. ఇలాంటి వ్యక్తిని వారు ఎంతగా అతని మీద అబద్ధ నేరాలు మోపుతున్నారో చూడండి. అబద్ధ నేరాలు మోపుతున్నారు, అతన్ని ఎంత అపహాస్యం చేశారో. వీడికి ఏం తెలుసు? వీడి చూస్తే మనకంటే చాలా చిన్నవాడు. మోషే రాసిన ధర్మశాస్త్రములో ఆ ఆచారములు వీడి చెరపాలనుకుంటున్నాడు. ఇతడు ఆ నజరేయుడైన యేసు ఎలాగైతే ఈ యూదా మతాన్ని లేక మన మతాన్ని పాడు చేశాడో, మన ఆచారాలను పాడు చేశాడో, ఇప్పుడు ఈయన కూడా అలాగే పాడు చేస్తున్నాడు. సరే, ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డల మీద ఎందుకు లోకములో ఉన్నవారు దాడి చేస్తున్నారు అంటే, అందరూ మారిపోతే ఇంకెవరు మన ఆచారాల్ని మన పద్ధతులను పాటిస్తారు? మన ఆచారాల్ని మన పద్ధతుల్ని పాటించకపోతే మనం ఎలా బ్రతుకుతాం? అర్థమైందా? కాబట్టి అందుకని మన ఆచారాలు మన పద్ధతులే గొప్పవని చెప్పుకుంటున్నారు తప్ప అందులో ఏముంది అనేది వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందులో ఏముంది? ఏమీ లేదు. కానీ అలా చెయ్యాలంతే. అలా చెయ్యకపోతే మనకి జీవనోపాధి ఉండదు. కాబట్టి అలాగ వారు జీవనోపాధి కొరకు మనుషుల్ని బలి చేస్తూ ఆ ఆచారాల్ని ఆ పద్ధతుల్ని ఆచరించేవారుగా ఉంటున్నారు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఏ ఆచారాల్ని ఆచరించేవాడు కాదు, వాడే నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు అనేవాడు ఈ లోకములో ఉన్న ఏ ఆచారాల్ని కూడా ఆచరించడం. ఎందుకంటే ఇవన్నీ మనుషులు పెట్టిన పద్ధతులు. కాబట్టి ఇప్పుడు స్తెఫను వారితో వాదించినప్పుడు, అతనితో వాదించే వారందరూ కూడా ఓడిపోయినప్పుడు అతని మీద ఏదో ఒక రీతిగా నేరం మోపి చంపేయాల. వారి ఆలోచన అంతా ఏంటంటే ఇతను చంపేయాలి. మనం ఇలాగ చంపలేదంటే ఇంకా రోజు రోజుకి ఇంక ఎక్కువైపోతారు. అందుకనే వీళ్ళు ఎలాగైనా ఇతన్ని చంపాలి. యేసుని ఎలాగైతే చంపామో ఇతన్ని కూడా చంపేయాల. నిజంగా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ అనుకునేది ఏంటంటే, చెప్పాము భయపడలేదు, శిక్షించేమో భయపడలేదు, చంపేస్తే భయపడతారేమో అని. అందుకని అనాది కాలం నుండి కూడా క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్మిన బిడ్డలను ఎంత దుర్మార్గంగా చంపేశారు. నిజంగా మొదటి శతాబ్దం దగ్గర నుంచి మనం చూస్తే కొన్ని లక్షల కోట్ల మందిని చంపేశారు. యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డల్ని ఎంతమందిని చంపేసినా వీళ్ళు ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. వాళ్ళు అనుకున్నారు చంపేస్తే భయపడిపోతారు, ఇంకెవరు యేసుప్రభువుని నమ్మరు అనుకున్నారు. కానీ వీళ్ళని చంపే కొలది క్రైస్తవులు ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలను కానీ చంపడం మొదలుపెట్టారు అంటే వాళ్ళు పెరిగిపోవడం ప్రారంభిస్తారు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఆనాడు నిర్గమాకాండములో యోసేపుని ఆ యొక్క ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని వృద్ధి చెందకుండా ఉండడం కొరకే ఇశ్రాయేల్ ప్రజల్లో పుట్టిన ప్రతి మగబిడ్డను చంపేయమన్నాడు. ఆడదాన్ని అయితే బ్రతకనివ్వండి, మగదాన్ని చంపేయమన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు మన దేశంలో బానిసలుగా ఉండేవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఎంత పెరిగిపోతున్నారు అంటే మనకంటే ఎక్కువ పెరుగుతున్నారు. ఒకవేళ ఇలా పెరిగిన తర్వాత రేపు ఎప్పుడైనా వీరు మన మీద తిరుగుబడి మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి ఆడదాన్నైతే బతకనివ్వండి, మగవాడినైతే చంపేయమన్నారు. అలాంటి సమయంలో పుట్టేవాళ్ళందరూ మగ సంతానమే ఎక్కువ పుట్టారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీ ప్రజల యొక్క సంతానములో మగబిడ్డలే ఎక్కువ పుట్టుకుంటూ వచ్చారు. కారణం ఏంటో తెలుసా?
ఎవరైనా దేవుని ప్రజలను హాని చెయ్యాలి అనుకుంటే దేవుడు వారిని అభివృద్ధి చేస్తాడు. అందుకని దేవుని యొక్క ప్రజలుగా మనం ఈ లోకంలో దేనికి భయపడం, ఆఖరికి చావుకైనా భయపడం. ఎందుకంటే చావు కూడా మనం భయపెట్టలేదు. ఒకవేళ చావు అనేదే కానీ మనం ఎదుర్కొంటూ వస్తే సంతోషంతో స్వీకరిస్తాం. ఎందుకో తెలుసా, ఈ లోకంలో నా శరీరానికి ఉన్న బాధలన్నీ వదిలేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నాకేంటి బాధలు, ఇంకా నాకేంటి కష్టం? ఒకవేళ నా కుటుంబమా, నా వెనకాల ఉన్నవారా, నేను నమ్ముకున్న దేవుడు లేడా? నన్ను ఎలాగైతే దేవుడు కాపాడాడు, నా కుటుంబాన్ని కూడా దేవుడు అలా కాపాడతాడు. నాకెందుకు ఆ యొక్క అపనమ్మకం? ఆయన ఇష్టం, ఏదైనా ఆయన చేతికి అప్పగిస్తాను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో దేనికి భయపడేవారం కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ స్తెఫను ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, స్తెఫను అనేకమైన అవమానకరమైన పరిస్థితుల గుండా వారు తీసుకెళ్ళినా ఆయన ఇప్పుడు భయపడలేదు. అబద్ధ నేరాలు మోపుతున్నారు, ఎన్ని విషయాలు మోపినా అది రుజువు కాలేకపోతుంది. కారణం ఏంటంటే అతను నిజం ఉన్నదే ఉన్నట్లు మాట్లాడుతున్నాడు, కానీ వారు అతని మీద పగబట్టేశారు. ఎలాగైనా చంపాలి ఇతన్ని. ఇంక చంపడానికి ఏంటి నేరం కావాలా? చంపడానికి కావలసిన నేరాలు ఏంటి? ఇతని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాలా? అబద్ధ సాక్ష్యాలు కొదువుకు పెట్టుకున్నారు. వీళ్ళు అన్నారు, అయ్యా మోషే మనకిచ్చిన ఆచారములను వీడు పాడు చేస్తున్నాడు. చూడండి, నిజంగా ఈరోజు దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే ఆచారాలని, అంటే మన పద్ధతులకి మనకే వ్యతిరేకం అంటున్నారు. ఈరోజు లోకం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. దేవుని ప్రజలను వారే ఎలా మాట్లాడుతున్నారంటే, దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇలాగెందుకు చేయకూడదు, రకరకాలైన పద్ధతులు అన్నమాట. నిజంగా బైబిల్లో రాశాడా? బైబిల్లో అలాగుందా? చేయమనేమన్నా చెప్పారా? లేదు కదా. మరి ఎందుకు? ఎన్ని రకాలుగా, అంటే మనుషుల యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని మానవ జ్ఞానముతో దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నారు. ఒకసారి బైబిల్ గ్రంథంలో చాలామందిని ఇలా ప్రశ్నించారు. ఆదామునే దేవుడు సృష్టించినప్పుడు ఆదాము తర్వాత అతని కయ్యీను ఏబేలే మొదటి సంతానం అన్నారు. మరి కయ్యీను ఏబేలుని చంపేసిన తర్వాత అప్పుడు కయ్యీనికి భార్య మళ్ళీ నోదు దేశంలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ మరి అప్పటికే దేశం ఉందంటున్నారు. అప్పటికే మరి అప్పుడు కయ్యీనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒకే ఒక మాట చూపించాను. నీకెంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నువ్వు తెలుసుకో. దానికి మించి నువ్వు దాన్ని ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ రోజుల్లో జ్ఞానము తెలివి ఎక్కువైపోయి చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏదైతే బైబిల్లో లేని దాన్ని వీళ్ళు చేయడం ప్రారంభిస్తున్నారు. దీన్ని ఇలాగ అర్థం చేసుకోవచ్చు కదా, దాన్ని ఇలాగ అర్థం చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇలాగ అర్థం చేసుకుంటున్నారు? దేవుని వాక్యం అనేది లోక సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ఇది ఆత్మీయులైన వారి కొరకు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే రాసిచ్చాడో అలాగే క్రొత్త నిబంధనలో అనేది యేసు ప్రభువారిని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాడు ఆయన. లేకపోతే వారు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చేయబడలేరు. ఎందుకంటే ఆనాడు యూదులు అన్యజనులైన వారిని, క్రైస్తవులుగా చేయబడిన వారిని దేవుడి బిడ్డలుగా అంగీకరించాలి అంటే వారు ఒప్పుకోవట్లేదు, వారు ఇష్టపడలేదు. మేమేమో అబ్రహాము యొక్క కుమారులుగా చేయబడిన వారము, వీరేమో అన్యజనులు, వీరు దేవుని నమ్మి మేము కూడా యేసు ప్రభువారిని నమ్ముతున్నాము, మేము కూడా ఆ క్రైస్తవులమి, మేము కూడా ఆ యెహోవా దేవుడు లేక యేసు ప్రభువారు మాకేం చెప్తున్నాడు దాన్ని ఆచరిస్తామని చెప్తున్నారు. తప్పది. మాతో వీరు సమానులు కారు అంటున్నారు. ఇప్పుడు అపోస్తులు చెప్తున్నారు తప్పు. యేసు ప్రభువు అనేక రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా, ఆడు యూదుడని కానీ, గ్రీస్తు దేశస్థుడని కానీ, హెల్లేనీయుడని కానీ, అన్యుడని కానీ ఇంకెవ్వరికి ఎటువంటి తేడా లేదు. యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారందరూ ఒక్కటే. కాబట్టి తప్పక మీరు వీరిని స్వీకరించాలి అన్నారు. అప్పుడు యూదులు వారేమన్నారు అంటే, వీరిని మాతో కూడా మేము అంగీకరించాలి అంటే
3 విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు. 1, బలి అర్పించిన వాటిని తినకూడదు, వీరు జారత్వము చేయకూడదు. 2వది, 3వది, వీరు ఎప్పుడూ కూడా దైవ నియమానికి వ్యతిరేకంగా వీరు చేయకూడదని 3 విషయాలు వీరికి షరతులు పెట్టారు. చూపిస్తాను ఇక ఆ మాటను. అపోస్తుల కార్యములు. ఈ 3 షరతులు మాత్రం వారు చేయగలిగితే వీరు మాతో కూడా, మేము దేవుని ప్రజలుగా వీరిని కూడా అంగీకరించడానికి మేము ఇష్టపడతాము అని ఆ రోజు నుంచి వీరు కూడా దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. లేకపోతే అలాగ కాకపోతే వీరు మాతో కూడా కలిసి ఉండడానికి ఇష్టపడలేము అని వారు ఖచ్చితంగా వారికి తెలియచెప్పారన్నమాట. అపోస్తుల కార్యములు 3 సంగతుల విషయాల్లో వీరు చాలా ఖచ్చితంగా వీటిని అనుసరించాలి. ఒకవేళ అలాగూ అనుసరించకపోతే వీరు దేవుని బిడ్డలుగా మేము అంగీకరించలేము అని ఆనాడు యూదులు వారితో తేల్చి చెప్పినప్పుడు ఈ 3 విషయాల గురించి వారు చెప్పారు. 15వ అధ్యాయము అపోస్తుల కార్యములు 19-20 వచనాలండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి దానిని రక్తమును విసర్జించుటకును వారికి పత్రికలు రాసి పంపవలనని నా అభిప్రాయము. వారు చెప్పారు, అన్యజనులైన వారు కూడా యేసు ప్రభువుని నమ్మి మనలోనికి వారు చేర్చబడాలి అంటే ఈ 3 విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. 1, విగ్రహ సంబంధమైన దేనినైనను తినకూడదు, బలి అర్పించిన వాటిని తినకూడదు. 2వదిగా వారికి జ్ఞాపకం చేసింది ఏంటంటే జారత్వము చేయకూడదు, పెళ్ళి కాకముందు ఏ తప్పు చేయకూడదు, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆ దినాలలో అన్యజనులైన వారు వాళ్ళకి అంటే జారత్వము, పాపము చేయడం అంటే వాళ్ళకేం పెద్ద సమస్యమే కాదు. వాళ్ళతో అలాంటి పాపాలు అది తప్పుగా కనిపించేవి కాదు. ఎందుకంటే మనుషులుగా పుట్టాం కాబట్టి మనుషులుగానే మనం జీవించాలి, అలాంటి సంతోషం అనుభవించాలంతే. అలాంటి చెడు కార్యాలు చేసేవారు. యూదులు అలాగుండేవారు కాదు, చాలా పవిత్రంగా ఉండేవారు, చాలా పవిత్రమారు. కానీ వీళ్ళేమో అపవిత్రులు. ఇది 2వది. 3వదిగా ఏదైనా జంతువును తినాలి అంటే దాని మాంసము తినాలి అంటే దాని పేక కొయ్యాలి, అంటే రక్తం చిందించాలి. రక్తం పోకుండా దేన్ని తినకూడదు. రక్తంతో కానీ తిన్నారు అంటే దాని ప్రాణముతో తిన్నట్టే. రక్తము దాని ప్రాణము కాబట్టి ఏ దాన్నైనా మీరు కోసేటప్పుడు ఖచ్చితంగా దాని రక్తం పోయేలాగే మీరు కొయ్యాలి అని చెప్పాడు. ఆ దినాలలో వారు ఏం చేసేవారంటే దేవుని ఎరగిన వారు రక్తముతోనే తినేవారు. ఎందుకంటే రక్తంతో తింటేనే వాళ్ళకు రుచిగా ఉంటుందని రక్తంతో తినేవారు. కాబట్టి వీళ్ళు అంగీకరించలేదు. అప్పుడు చెప్పారు. అప్పుడు ఈ అపోస్తులందరూ కూడా అన్యజనులైన వారికి ఈ 3 షరతులు చెప్పారు. మీరు యేసు ప్రభువుని నమ్ముకొని నిజమైన క్రైస్తవులుగా మీరు చేయబడి యూదులతో మీరు సమాన వారసులు అవ్వాలి అంటే ఈ 3 విషయాల్లో మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి అని సంఘాల్లో ఉన్న వారికి వీరికి ఆజ్ఞాపించారు. ఖచ్చితం ఇలా చెయ్యాలంతే మీరు అన్నారు. అలాగ చేసినప్పటి నుంచి యూదులు వీరిని అంగీకరించారు. అన్యజనుల్ని కూడా మాతో కూడా మీరు సమానులే అని అంగీకరించారు. కాబట్టి మరి ఆనాడు మోషే రాసిన ఆచారములు ఎందుకు ఈ స్తెఫను వారి ఆచారాలను ఎదిరించాడు? యేసుప్రభువు కూడా చెప్పాడు, మీరు ఇలాంటి ఆచారములు ఆచరించడం వల్ల మీరు మారరు, మీ జీవితం మారాలి కానీ ఆచారముల్లో ఏమీ లేదు. ఇలాంటి ఆచారాలు చేయడం వల్ల మీరు మారిపోతారేమో, స్వర్గానికి వెళతారేమో అనుకుంటున్నారేమో, అది జరగదు. మీకు ఎన్నోసార్లు చూపించాను. యేసుప్రభువు రాకముందు దాకా పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడిందంట. బలాత్కారంగా పట్టబడి బలాత్కారుల చేతిలోనే పరలోక రాజ్యం తమ స్వాధీనంలో తీసుకుపోయారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే పరలోకం వెళ్తారు అని. కానీ యేసుప్రభువు వచ్చిన తర్వాత చెప్పాడు, ఇంక ఎవ్వరూ కూడా బలాత్కారముగా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు.
దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఒక వ్యక్తి పూర్తిగా తన హృదయాన్ని మార్చుకోవాలి, తన్ను తానుగా మార్చుకోవాలి. ఏంటి మార్చుకోవాలి అంటే, ఇంతవరకు లోకంలో ఉండి ఏమైతే పద్ధతులు చేశాడో అవి చెడు అలవాట్లు కానీ, చెడు పద్ధతులు కానీ, లోక సంబంధించిన ఆచారాలు కానీ, వీటన్నిటిలో ఇంతవరకు జీవించాడు. కాబట్టి ఇక్కడి నుంచి వాటిని వదిలిపెట్టి నువ్వు యేసు ప్రభువులోనికి రావాలి. వాటిని వదిలిపెట్టి నువ్వు వస్తేనే నువ్వు దేవుని బిడ్డవైనట్టు. కానీ నువ్వు వాటిని వదిలిపెట్టి రాలేనంత కాలము నువ్వు దేవుని బిడ్డవు కాలేవు అనే విషయాన్ని యేసు ప్రభువారు ఆయన భూమి మీద ఉండగా ఖచ్చితంగా బోధించాడు. ఆయన తర్వాత ఆయన శిష్యులకు కూడా అదే మాట బోధించాడు. నేను మీకు ఏ ఏ సంగతులనైతే బోధించానో అదే సంగతులను మరలా నా తర్వాత మీరు కూడా బోధించాలి అని చెప్పాడు ఆయన. కాబట్టి అపోస్తులు కూడా యేసు ప్రభువారు తమకు ఏమైతే బోధించాడో అది మాత్రమే వీరు బోధించారు. ఇంకంతకంటే ఎక్కువ తక్కువ ఏమీ బోధించలేదు. వాళ్ళు కూడా ఏం బోధించారంటే, మోషే ఆచారములు, ఒక మత సంబంధమైన ఆచారాలు చేసినంత మాత్రానికి మీరు క్రైస్తవులు కాదు. ఎందుకంటే వాళ్ళ ఆచారం ఏంటంటే, సున్నతి చేసుకున్న ప్రతి ఒక్కడు యూదుడే. వాళ్ళ ఆచారం అది. ఎందుకంటే అబ్రహామీయ సంతానంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా సున్నతి చేయబడాలి. రెండవదిగా వారు తప్పు చేసినప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒక పావురాన్నో లేక ఒక మేకనో ఒక గొర్రెనో ఒక ఎద్దునో దాన్ని బలి అర్పించాలి. ఒకవేళ అంతకీ చేయలేని వాడు పేదవాడైతే గోధుమ పిండిని సరే తీసుకుని వచ్చి దాన్ని దహన బలిగా అర్పించాలి. ఇలా చేస్తేనే వాళ్ళకి విముక్తి కలుగుతుంది అని ఆనాడు మోషే రాశాడు. ఎందుకు రాశాడు అంటే, ఆనాడు ఆ ప్రజలకున్న ఆ జ్ఞానము అలాంటిది. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 17వ అధ్యాయము క్షమించండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం అండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ జ్ఞాన కాలములను ఆ దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. యేసు ప్రభువారు రాకముందు కాలము అజ్ఞాన కాలము. ఆనాడు మనుషులకుండే జ్ఞానము చాలా తక్కువ. ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా అది అజ్ఞాన కాలముగా దేవుడు చూశాడు. కానీ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా వదిలిపెట్టేశాడు. కానీ ఇప్పుడైతే అలాగ లేదు. యేసు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి అందరూ అంతటా మారు మనసు ఖచ్చితంగా పొందవలసిందే. తమ పద్ధతుల విషయంలో కానీ, తమ యొక్క జీవితం విషయంలో కానీ, వారి పాపం విషయంలో కానీ ఖచ్చితంగా మారు మనసు యొక్క అనుభవంలోనికి రావాలి. అలాగ మారిన వారు మాత్రమే దేవుని ప్రజలు, కానీ అలాగ మార్పు లేని వారెవరు దేవుని ప్రజలు కారు. కాబట్టి నేటి దినాలలో అనాది కాలం నుండి కూడా ఇలాగే జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్తెఫను కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆచారములు చేసినంత మాత్రానికి మీరేమి దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించలేరు. మోషే చేత దేవుడు ఎందుకు అలా రాయించాడు అంటే, అప్పటికి వారికి ఒక నిబంధన లేదు. ఇశ్రాయేలీ ప్రజలకు ఒక కట్టడంటూ ఒకటి లేదు. విచ్చలవిడిగా ఎవరి పద్ధతులను వారు అనుసరిస్తూ జీవిస్తూ వస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి నియమ నిబంధనలు పెట్టాడు. ఎందుకు నియమ నిబంధనలు పెట్టాడు? అందరూ దాన్ని అనుసరించవలసిందే. పాపము చేయకుండా ఉండడం కొరకే దేవుడు వారికి అలాంటి నియమ నిబంధనలు అనుసరింపచేశాడు. కానీ వారు ఎలా చేశారు అంటే, తప్పులు చేసుకుంటూ బలి అర్పించుకుంటూ వెళ్ళిపోయేవారు. సరే, తప్పు చేసుకుంటూ బలి అర్పిస్తూ వెళ్ళిపోయారు. అందుకనే వాళ్ళకి మార్పు అనేది రాలేదు. ఒకసారి ఒక అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని ఒక అబ్బాయి చంపేశాడు. చంపేసే ముందు ఆ అమ్మాయి కూడా వెంటబడుతున్నాడని తెలుసుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని మందలించారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట కూడా వినలేదు. సరే, రెండోసారి వీళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయిని ఇలా వేధిస్తున్నాడు. సరే, రెండోసారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వారు పిలిచి స్టేషన్ దగ్గర గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఆ అమ్మాయితో కానీ, ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే వెళ్ళినా, ఆ అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయిని నువ్వు ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం ఈసారి నీ మీద కఠిన చర్య తీసుకుంటామని బెదిరించారు. ఈ అబ్బాయి ఆ మాట కూడా వినలేదు.
ఈసారి మూడోసారి ఏం చేశారంటే మళ్ళీ వీరు కంప్లైంట్ చేశారు. మీరు చెప్పారు కానీ అయినా ఈ అబ్బాయి అలా ఇవ్వలేదు. వారు తీసుకొచ్చారు, 2 రోజులు కొట్టి జైల్లో పెట్టారు. ఈ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఇంకా కోపం పెరిగిపోయింది. పెరిగి ఏం చేశాడంటే అమ్మాయిని చంపేయడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఇంకా అమ్మాయిని చంపేశాడు. ఇప్పుడు అమ్మాయిని చంపేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం వారు పట్టుకొని సెంట్రల్ జైలుకి వేశారు. సెంట్రల్ జైలుకి వేసిన తర్వాత మళ్ళీ 3 నెలల్లో బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు. 3 నెలల్లో బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు. బెయిల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వాడేం చెప్పాడంటే, మీరు నన్ను ఏం చేయగలిగారు? మీ అమ్మాయినే చంపేశాను, నాకు ఎదురితే మిమ్మల్ని అయినా చంపేస్తాను, చంపేసి మళ్ళీ నేను బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను అంటే ఏంటి? ఇప్పుడు భయం ఉందంటారా? నిన్ను ఎందుకు జైల్లో పెట్టారు? నీకు బుద్ధి వచ్చి ఇంకెప్పుడు చేయకుండా ఉంటావని నేను లోన పెట్టారు. నువ్వు బెయిల్ మీద బయటకు వస్తే ఈరోజు చట్టం ఇదే చేసే పని ఏంటంటే, తప్పు చేసేవారికి శిక్ష లేకపోవడం వల్లే తప్పులు ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగానే శిక్ష మాత్రం కఠినంగా పడింది అంటే రెండో వాళ్ళకి తప్పు చేయకుండా ఉండడానికి భయపడతారు. కాబట్టి ఆ దినాలలో కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? ఇలాగూ కాకపోతే మీరు కొట్టి చంపివేయబడతారు అని చెప్పాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళని కొట్టి చంపేసేవారు. అంత భయంకరమైన శిక్షలు వారికి విధించారు. అందుకని వారు చాలా భయపడ్డారు. కానీ పాపమునకు పరిహారం చూపించిన తర్వాత వీళ్ళ భయం లేదు. పాపానికి పరిహారం చూపించాడు. ఎవడైనా తప్పు చేసిన ఎడల వాడి యొక్క కోడిని కానీ ఎద్దుని కానీ మేకని కానీ తీసుకొని పోయి అతని పాప పరిహారం నిమిత్తము ఆ దహన బలి మీద ఆ జంతువు యొక్క రక్తాన్ని చిందిస్తే వీడి పాపం పోతుంది అని చెప్పారు. ఆనాటి నుంచి తప్పులు చేసుకుంటూ పోతానే ఉన్నారు, బలులు అర్పించుకుంటూ వెళ్తూనే ఉన్నారు, మారలేదు. అందుకనే దేవుడు అన్నాడు, ఇలాగైతే ఈ మానవులు నా రాజ్యానికి రాగలరా? ఎప్పుడుకి మారుతారు? ఇలాగ కాదు, ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు కోడిల యొక్క రక్తం చేత వీళ్ళు మారతారనుకున్నది అసంభవం. నేనే వెళ్ళాలి అని ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువే మానవ రూపాన్ని దాల్చి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని కూడా పాప విముక్తులుగా చేయడం కొరకు ఆ ప్రభు తన రక్తాన్ని చిందించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అనే రక్తం చేత కడగబడిన వారు మాత్రమే పాప విముక్తులుగా చేయబడ్డారు. కానీ యేసు ప్రభు అనే రక్తం చేత కడగబడకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ ఒక్కరూ నీతిమంతులుగా చేయబడరు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో ఖచ్చితంగా వారికి చెప్పాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరెవరూ నీతిమంతులుగా చేయబడలేరు. ఒకవేళ మీరు నీతిమంతులుగా చేయబడాలి అనుకుంటే యేసు ప్రభువారి యొక్క రక్తం చేత మాత్రమే మీరు నీతిమంతులుగా చేయబడతారు. ఖచ్చితంగా మీరు యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడాలి అంటే మీ పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెట్టండి. అలాగే చేసినప్పుడే మీ పాపములు క్షమించబడతాయి అని యేసు ప్రభువారి యొక్క శిష్యులైన వారు కానీ వీరందరూ కూడా అదే మాట చెప్పడం ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ స్టెఫను కూడా అదే విషయాన్ని వారికి బోధిస్తూ వచ్చారు. మీరేదో మోషే రాసిన ధర్మశాస్త్రం ఆచారములు చేసినంత మాత్రానికి మీరేమీ పరిశుద్ధులేమీ కాదు, మీరేమీ నీతిమంతులు కారు. మీకు చెప్పారు కదా, యేసు ప్రభువారు కూడా చెప్పారు, ఇలాంటి ఆచారముల వల్ల ఏమీ లేదు, ఇప్పటికైనా వాటిని వదిలేయండి. ఇవి మానవ సంబంధమైన పద్ధతులే, మానవ సంబంధమైన ఆచారాలే, వీటి కాదు. కాబట్టి అలా చెప్తున్నప్పుడు స్టెఫనుకి వ్యతిరేకంగా వీరు పోగైపోయారు. పోగయి ఇతని మీద అబద్ధ నేరాలు మోపి సభలో స్టెఫనుని నిలబెట్టారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనుషులు ప్రజాబలం అన్నమాట. ప్రజాబలం అనాది కాలం నుండి యేసుప్రభువారి దగ్గర నుంచి ఎక్కడి నుంచి మొదలైందంటే, ప్రజలందరూ కూడా ఏది అబద్ధాన్ని నిజమంటారో, అబద్ధాన్ని నిజమంటే అబద్ధమైన నిజమైపోతుంది. నిజాన్ని అబద్ధం అంటాదో ఆ నిజమే అబద్ధం అయిపోతుంది. అంటే ప్రజల యొక్క బలము, అంటే ఎవరు ఎటువైపు ఎక్కువ ఉంటారో వాళ్ళన్నదే చెల్లుతుంది.
మొదటి నుంచి యేసుప్రభువారి కాలం దగ్గర నుంచి ప్రజల చేత వెన్నుకోబడిన వారు ప్రజా తీర్పు అంటే ప్రజలు ఎటువైపు అయితే ఉంటారో వాళ్ళు ఏ తీర్పు అయితే ఇస్తారో దాన్ని కట్టుబడాలంతే. వాళ్ళు కట్టుబడాలి. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు? వీళ్ళకి ఏం తెలుసు అని ఇస్తారు? మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మన దేశంలో 3 పరిపాలన చేస్తున్నారు. 1 ప్రభుత్వము, 2 రాజకీయము. ప్రభుత్వము, రాజకీయము. ఇప్పుడు ఇందులో ప్రభుత్వం గొప్పదా లేక రాజకీయం గొప్పదా అంటే, ప్రజల చేత వెన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజల యొక్క సమస్యలను తీర్చాలి. ఎలా తీరుస్తారు? ఇప్పుడు రాజకీయ నాయకుడు ప్రజల యొక్క సమస్యను తీర్చాలి అంటే, ప్రజలకున్న సమస్యని ఈ నాయకుడు ఎవరికి చెప్పాలా? ప్రభుత్వానికి చెప్పాలా? ఇప్పుడు మన జిల్లాలో ఏదైనా అవసరం అనుకోండి, మన ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటిది కావాలని కలెక్టర్ చెప్పాలి. కలెక్టర్ ఏం చెప్తాడు? వాళ్ళ ప్రభుత్వం అనమాట. వాళ్ళ చదువును బట్టి ఎన్నుకోబడిన వారు. వాళ్ళ ఉద్యోగం ఎలాగొచ్చిందంటే వాళ్ళ చదువును బట్టి వాళ్ళ ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు. వీళ్ళ రాజకీయ నాయకులకి చదువుతో పని లేదు, ప్రజాబలం కావాలి. ఎవరు ఓట్లు ఎక్కి వేస్తే వాళ్ళు ఎన్నుకోబడతారు. వీళ్ళకి రాజ్యం ఏం తెలుసు? పరిపాలనలో తెలుసు? తెలియదు. అలాగే ఆ దినాలలో కూడా ప్రజాబలం అన్నమాట. ప్రజలకు ఏం తెలుసు? వాళ్ళు ఏదంటే అదే. ఈ రోజులు చూడండి, ప్రజలు ఆ ఒక్క రోజుకి ఎలాగైనా ప్రజలు మార్చేయగలుగుతున్నారు. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసింది ఒక లెక్క అయితే, ఓటేసే 2-3 రోజులకు ముందే మనుషులు మార్చేయగలుగుతున్నారు. వాళ్ళకి డబ్బు ఇచ్చో, వాళ్ళకి ఏది ఇచ్చో, ఎలాంట్లో భ్రమపరిచి మాకు ఓటేస్తే మీకు ఇంత ఇస్తాము అని చెప్పి ఆ ఒక్క రోజులో మార్చగలుగుతున్నారు మనుషుల యొక్క మైండ్ని. ప్రజలు అలాంటి వారు మారిపోతారు. సత్యాన్నైనా అసత్యం అంటారు, అసత్యాన్నైనా సత్యం అంటారు. ఇలాగైతే చెల్లదు, సాగలేదు. అందుకనే ఆనాడు స్తెఫనుని కూడా చంపేయడానికి వీళ్ళందరూ ఒకటైపోయారు. పెద్దలు, శాస్త్రులు, ప్రజలు వీళ్ళందరూ ఒకటయ్యి స్తెఫనుని చంపాలి అని కోరుకున్నారు. స్తెఫనుని చంపేయాలని కోరుకున్నారు. చూడండి ఎంత భయంకరంగా స్తెఫను మీద ఎన్ని నేరాలు మోపారో. కానీ ఇన్ని నేరాలు మోపినా స్తెఫను మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్లే చెప్పాను నేను, ఇంతకంటే నేనేమీ చెప్పలేదు అని. ఎప్పుడైతే స్తెఫనుని అలా చూశారో, ఆ సభలో నిలబెట్టి చూస్తారే, వీళ్ళకి అతని ముఖం కనిపించిందంట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనబడెను. వారు ఎన్ని నేరాలు మోపినా స్తెఫను యొక్క ముఖంలో దేవదూత ముఖం వల్లే వారికి కనిపించిందంట. అంటే కల్మషము లేనివాడిగా కనపడుతున్నాడు. అతని ముఖము కల్మషము లేనిది. అంతేకాదు, అతని ముఖము ప్రకాశించగలుగుతుంది. సరే, ప్రకాశించగలుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆనాడు మోషే కూడా 40 రోజులు పర్వతం మీద, సేనాయి పర్వతం మీదకి వెళ్ళి కొండ దిగి కిందకు వస్తున్నప్పుడు మోషే యొక్క ముఖాన్ని చూడలేకపోయారు ఆ పెద్దలందరి వారు కూడా. అప్పుడు చెప్పారు, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖము ప్రకాశించగలుగుతుంది, నీ ముఖం మీద ముసుకేసుకొని మాతో మాట్లాడు. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు ముసుకేసుకొని మాట్లాడు. ఎందుకంటే నీ ముఖము దేవుని ముఖం వలె ప్రకాశించగలుగుతుంది. దేవుని ముఖం వలె ప్రకాశించగలుగుతుందట. నిజమండి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, యథార్థమైన జీవితాన్ని జీవిస్తారో, యథార్థమైన జీవితం జీవించే వారి ముఖము ఒక సూర్యుని వలె ప్రకాశించగలుగుతారట. వీరిలో దైవ వెలుగు అనేది ప్రకాశించగలుగుతుంది. దైవ వెలుగు కలుగుతుందన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజల యొక్క వాళ్ళ ముఖకాంతి తగ్గిపోదు. వీళ్ళెప్పుడూ ప్రకాశించగలుగుతారు. దేవుని యొక్క ప్రజల యొక్క బిడ్డల్లో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ఈ సంతోషం అనేది వారి ముఖం మీద నుంచి ఎప్పటికీ చెరిగిపోదు. మీకు చూపించాను గత వారం. వారు సంతోష ఆనందభరితులై వారు ఎప్పుడూ నిత్యానందము కలిగి ఉంటారట. యెషయా గ్రంథము
51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో ఇక్కడ యెహోవా చేత విమోచించబడిన వారు వీరు ఎలాగుంటారో చెప్తున్నాడు ఆయన. 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనమండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారికి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. వారు ఎలాగుంటారు అంటే నిత్యము వారు సంతోషము కలిగిన వారి, నిత్య సంతోషం వారి తలల మీద నిత్యము ఉంటుందట. దేవుని బిడ్డలనేవారు ఎప్పుడూ సంతోషము కలిగి ఉండేవారు. స్తెఫను యొక్క ముఖము దేవదూత ముఖం వలె కనిపించిందంట. ఇన్ని నేరాలు మోపుతున్నారు, అతని మీద ఇంత చెడుగా మాట్లాడుతున్నారు, అతనికి విరోధంగా ఎంతమంది పోగయ్యి అతను ఒక్కడనే సభలో నిలబెట్టి ఇలా మాట్లాడుతున్న స్తెఫను యొక్క ముఖంలో ఉన్న కాంతి మాత్రం తగ్గలేదు. విచారము కానీ, బాధ కానీ, కృంగిపోయినట్లు కానీ అతని ముఖం ఎప్పుడూ కనిపించలేదు. అందుకనే దేవుని యొక్క ప్రజలు ఎప్పుడూ కూడా వీళ్ళు కృంగిపోయినట్లుగా కానీ, బలహీనముగా ఉన్నట్లు కానీ, వీళ్ళ ముఖములో సంతోషము లేనట్టు కానీ ఎప్పుడు ఉండరు. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, మనం సంతోషంగా లేము అంటే మన శత్రువు సంతోషిస్తాడు. మనం సంతోషంగా ఉన్నాము అంటే మన శత్రువులు ఏడుస్తారు. మన పగవారు ఎప్పుడు కూడా మనం బాగుండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం బాగుపడుతున్నాము అంటే వాళ్ళు మన మీద ఏడుస్తూ ఉంటారు. అది పగవాడుకున్న లక్షణం. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఈ లోక సంబంధమైన సాతానుడికి, వానితో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ఎప్పుడూ వారవలేని తనమే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దేవుణ్ణి ఎరగలేని వారు. అలా ఏడుస్తున్నారు కదని మనం ఎప్పుడూ దుఃఖపడకూడదు. మనం ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. మన ముఖాల్లో ఎప్పుడూ ఆనందం అనేది తొలగిపోకూడదు. అందుకని అంటారు, దేవుని యొక్క ప్రజలనేవారు నిత్య సంతోషము కలిగిన వారు. నీ ముఖకాంతి ఎప్పుడూ తగ్గిపోదు. మీ అందరికీ చెప్పాను ఎన్నోసార్లు. ఆనాడు దానియేల్ని, అజరియా, అనన్య, మిషాయేలు వీళ్ళు నలుగురు బబులోను దేశంలోనికి వచ్చిన తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు ఈ తక్కిన రాజు వంశానికి చెందిన వారందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ రాజు భోజించే భోజనం పెట్టాలనుకున్నాడు. కల్దీల యొక్క విద్యను, కల్దీ యొక్క భాషను నేర్పించి వీళ్ళ చేత మనం ఎన్నో మేలులు పొందొచ్చు అని వాళ్ళందరినీ రాజవంశానికి తెచ్చిన రాజవంశంలో ఉన్న పిల్లలందరినీ యవనస్తులైన వారిని తీసుకొచ్చాడు. అందులో వీళ్ళు నలుగురు ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పారు, రాజా మరి అక్కడున్న వారు ఏం చెప్పారంటే, అయ్యా మేము రాజు భుజించే భోజనం చేసి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకుండా ఉండాలి అంటే మాకు రాజు భోజనం వద్దు, మేము కాయగూరల భోజనమే చేస్తాము అన్నారు. సరే 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించు. ఒకవేళ మేము కానీ వాళ్ళకంటే మేము బలహీనంగా కనిపించినా, వాళ్ళకంటే మేము నీరసంగా కనిపించినా, మా ముఖాల్లో ఆ వెలుగు లేకపోయినా నువ్వు చెప్పినట్టే రాజు యొక్క భోజనమే మేము చేస్తాము. ఆ 10 రోజులు మమ్మల్ని పరీక్షించిన తర్వాత చూడు అన్నారు. సరే వీళ్ళు 10 రోజులు కాయగూరలు, పప్పు ధాన్యాదులనే తిన్నప్పుడు మాంసముతో ద్రాక్షరసముతో తిన్న ఆ 10 రోజులు వాళ్ళు తిన్నదానికంటే వీళ్ళ ముఖాలు సౌందర్యముగాను కలగాను కనిపించాయంట. ఆ నపుంసకుడు చెప్పాడు, వాళ్ళకంటే మీరే ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకంటే మీ ముఖాల్లో కాంతి తగ్గలేదు, మీ సౌందర్యము మీ ప్రకాశం అలా వెలుగుతూనే ఉంది. అప్పుడు చెప్పాడు, రాజా తినే తిండి వలన కానీ, ఈ లోక సంబంధమైన వాటిల వల్ల కానీ ఈ ముఖం మీద ఉన్న సంతోషం, మా హృదయంలో ఉన్న సంతోషం పోదు. ఈ సంతోషం మాకు దేవుడిచ్చింది. ఈ సంతోషం మేము చచ్చేదాకా మాతోటే ఉంటుంది. అవునా? ఏ రోజునైతే నువ్వు దేవుని నమ్మేవో ఆ రోజు నుంచి నా హృదయంలో దేవుడు రక్షణ ఆనందమును మనకు అనుగ్రహిస్తాడట. నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వెప్పుడు ఈ సంతోషాన్ని కలుగుతూ ఉంటావట. బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క ప్రజల యొక్క సంతోషం ఏంటంటే ఎప్పుడు అది పొంగుతూనే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 7వ అధ్యాయం అంటాడు, ఆ యేసు ప్రభు యొక్క జీవము, ఆ జీవజల దారలు ఆ యొక్కది
హృదయంలో నుంచి పొంగుతూ ఉంటుందట. ఎప్పుడు అది పొంగుతూ ఉంటుందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉండగా ఆయన ఈ మాటను ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 37, 38 వచనాలు. 38 వచనమండి. 7వ అధ్యాయం యోహాను సువార్త 38 వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజల నదులు. యేసు ప్రభువారిని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవజల నదులు, ఈ సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని కలిగిన వారు. ఎప్పుడు అలాగుంటారు అంటే వీళ్ళ కష్టాల్లోనూ సంతోషంగానే ఉంటారు, వీరు సుఖాల్లోనూ సంతోషంగానే ఉంటారు. అందుకనే వీళ్ళకి రెండూ సమానమే. కష్టమైన, దుఃఖమైన, బాధైన, శ్రమైన, వీరన్నీ దేవుని బిడ్డలకు సమానమైనవి. అందుకని వీళ్ళు ఎప్పుడూ ఒకలాగే ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళ ముఖంలో కాంతి తగ్గిపోదు, వాళ్ళ ముఖాల మీద సంతోషం తొలగిపోదు. మీరు ఎంతోమంది భక్తుల యొక్క చరిత్ర చదవండి. ఆ భక్తుల యొక్క చరిత్ర చదువుతుంటే చచ్చిపోయేటప్పటికీ కూడా ఆ ముఖంలో సంతోషంతో మరణించారు వారు. చనిపోయే సమయం వరకు కూడా వాళ్ళు సంతోషంగానే, వాళ్ళ ముఖాల మీద ఉన్న నవ్వు, ఆ ముఖం మీద ఉన్న సంతోషం వరకు జరిగిపోలేదట. ఇంత సంతోషంగా ఎలాగున్నారు వీళ్ళు? మరణం వచ్చినప్పటికీ కూడా, వీళ్ళు చచ్చిపోతారు అనుకున్నప్పటికీ కూడా అసలు సంతోషం, ఈ ఆనందం వాళ్ళ దగ్గర నుంచి పోతాలేదే. నిజమే. ఇది ఎందుకంటే లోక సంబంధమైన వాటిల వల్ల వచ్చింది కాదు. ఏదో సంపాదించిన దానివల్ల, మనుషుల వల్ల, లోకంలో ఉన్న ఆస్తుపాస్తుల వల్ల ఈ సంతోషం రాలేదు. ఒకవేళ ఆ సంతోషం అలాగొచ్చుంటే అన్నీ పోయినప్పుడు వీళ్ళ కూడా సంతోషం పోతుంది, మనుషులు వారితో లేనప్పుడు వీళ్ళ సంతోషం పోతుంది. కానీ ఇది దేవుడిచ్చే సంతోషం. ఇది ఎప్పుడంటే మనం రక్షించబడినప్పుడే చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని మనం కలిగిన వారము. ఆ సంతోషాన్ని మరలా మనం ఎప్పుడు దాకా కలిగి ఉంటాము అంటే ఈ లోకములో మనం ప్రాణం పోయేదాకా ఈ సంతోషం మన నుండి పోతాం. అందుకే స్తెఫను మీద అన్ని నేరాలు మోపుతున్నప్పటికీ కూడా స్తెఫను యొక్క ముఖంలో ఎటువంటి చలనము కూడా లేదు. అంటే అధైర్యము కానీ, కృంగిపోయినట్లు కానీ, అతని ముఖంలో ముఖకాంతి తగ్గినట్లు కానీ లేదు. అతని ముఖం ఎలా కనపడుతుందంటే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తీరి చూడగా దేవదూత ముఖం వలె కనపడుతుందంట. అంటే దేవదూత ముఖాలకి మనిషి యొక్క ముఖాలకి తేడా వాళ్ళు కనిపెట్టారు. మనిషి యొక్క ముఖం ఎలాగుంటుంది, దేవదూతల యొక్క ముఖం ఎలాగుంటుంది అంటే దేవదూతల యొక్క ముఖంలో ఎప్పుడూ కూడా దేవదూతలు పాపము చేయలేదు. దేవదూతలకు ఉండే ముఖం ఎలాంటిదంటే నిర్దోషమైన ముఖం అన్నమాట. అంటే వాటిలో ఏ కల్మషము లేదనుకోండి, ఆ ముఖము తేటగా కనపడుతుంది అన్నమాట. చూడండి, చిన్న బిడ్డల యొక్క ముఖాలు మీరు చూస్తే, 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల యొక్క ముఖాలు చూస్తే చాలా మృదువుగా కనపడతాయి. వాళ్ళ ముఖాలు ఎంత సున్నితంగా ఉంటాయో తెలుసా? వాళ్ళకి పగ కానీ ద్వేషము కానీ ఏమీ తెలియదు. చిన్న బిడ్డలకి వాళ్ళ ముఖాలు చాలా బాగుంటాయి. కానీ పెరిగే కొలది వాళ్ళ ముఖ స్వరూపం మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అంటాం, మన పిల్లల ముఖమే మనం చూసినప్పుడు అంటాం, నీ ముఖం నాకు చూపించొద్దు అంటాం. కారణం ఏంటో తెలుసా? మన పిల్లల ముఖమే మనం చూడడానికి కూడా ఇష్టపడం. ఎందుకు ఇష్టపడమో తెలుసా? వాళ్ళు చేసే పనులను బట్టి. వాళ్ళు చేసే పనులే బాగోలేదు అనుకోండి, వాళ్ళ ముఖం కూడా చూడడానికి ఇష్టపడం. ఎందుకంటే వాళ్ళ ముఖ స్వరూపం కూడా అలా మారిపోద్ది అన్నమాట. అందుకని స్తెఫనును ఆ సభలో కూర్చున్న వారందరూ చూడగానే ఒక దేవదూత ముఖం వలె కనిపించింది. అంటే ఏ కపటము లేని ముఖం అన్నమాట, నిర్దోషమైన ముఖం అన్నమాట. పాపం అనేది అతని ముఖంలో కనపడలేదు. అంత దేవదూత ముఖం వలె అతని ముఖ ప్రకాశం వెలుగుతుందన్నమాట. ఆ ముఖ ప్రకాశం వెలుగుతుంది. వాళ్ళందరూ చూశారు, ఇదేంటి ఇప్పుడు దాకా స్తెఫను మనలాగే ఉన్నాడు కదా, కానీ అతని ముఖం ఎలా ప్రకాశిస్తుందో చూడు. నిజం, మీకు ఎన్నోసార్లు చెప్పాను, మన శ్రమల గుండా,
మనం బాధలు గుండా వెళుతున్నప్పుడంట దేవుడి యొక్క వెలుగు మన ముఖం మీద ప్రకాశిస్తుందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. 13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. సరే, ఆయన అంటున్నాడు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలో తెలుసా? మీ కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానకరమైన పరిస్థితులు గుండా మీరు వెళుతున్నప్పుడు మీ ముఖాలు సంతోషముతో కలిగి ఉండాలి. స్తెఫను మీద ఇన్ని నేరాలు మోపుతున్నా స్తెఫను ముఖంలో మాత్రం సంతోషం అనేది పోలేదు. అతని ముఖం దేవదూత ముఖం వలె కనపడుతుంది. ఎంత నిర్దోషమైన ముఖం, పాపము లేని, కల్మషము లేని ముఖం అన్నమాట. అందుకనే దేవుడి దగ్గర ఉన్న దూతలన్నీ కూడా పాపము చేసే దూతలు ఆయన దగ్గర లేవు. దేవుడి దగ్గర ఉన్న దూతలన్నీ పరిశుద్ధమైన దూతలు. ఈ పరిశుద్ధమైన దూతలు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన దూతలు. ఆ దూతల యొక్క ముఖము అందుకే ప్రకాశించగలుగుతుంది. దేవుని యొక్క దూతలకి ఎందుకు ఆ ముఖ ప్రకాశం కలుగుతుంది అంటే ఆ వెలుగు వారి ముఖం మీద పడుతుందన్నమాట. బైబిల్ గ్రంథంలో అంటాడు, లెమ్ము తేజరెల్లెమ్ము, వెలుగు నీ మీదకి ప్రగడుతుంది అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, దేవుని ప్రజల మీదకి దేవుని వెలుగు అనేది ఎలాగ రాగలుగుతుందో చెప్తాడు ఆయన. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనమండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. సరే, దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయించగలుగుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయించగలుగుతుందో ఆ వెలుగు నీ ముఖానికి కాంతినివ్వగలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని వెలుగు ఏ ముఖాన్ని అయితే, ఎవరిలో అయితే మీదైతే పడుతుందో ఆ వెలుగు వారికి ప్రకాశం కలిగించగలుగుతుంది. మరి యెహెజ్కేలుని దేవుడు చూపించినప్పుడు దేవునికి దర్శనములో, అంటే ఈ యెహెజ్కేలుకి దర్శనములో కనిపించిందనమాట. దేవుని సింహాసనము వేయబడి ఆ సింహాసనము చుట్టూ ఇంద్రధనుషు వంటి మేఘము ఆ సింహాసనం చుట్టూ ఆవరించబడి ఆ ధనుసులో అతని యొక్క ముఖము సూర్యుని వలె వెలుగుతుందంట. యేసుప్రభు వారి యొక్క దేవుని యొక్క ముఖం ఎలాగుందంటే ఒక సూర్యుని వలె ప్రకాశము కలిగింది. అందుకనే మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చదివితే ఆ దేవుని యొక్క కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. ఆయన కన్నులు అగ్ని జ్వాలల నేత్రముల వలె వెలుగుతున్నాయి అన్నమాట. అంటే దేవాతి దేవుని యొక్క వెలుగు ఎంత ప్రకాశం కలిగింది. అందుకనే దేవుని యొక్క ముఖాన్ని ఎవరూ చూడలేకపోయారు. ఆనాడు మోషే అన్నాడు, నీ ముఖం నేను చూడాలనుకుంటున్నాను, ఒక్కసారి నాకు చూపించు అన్నాడు. అప్పుడు చెప్పాడు దేవుడు, నా ముఖాన్ని నువ్వు చూడలేవు, ఒకవేళ నువ్వు చూస్తే నువ్వు బ్రతకలేవు, కాబట్టి నువ్వు చూస్తాను అన్నాను బ్రతిమాలుతున్నావు, కాబట్టి నా వెనక పార్శ్వాన్ని చూపిస్తానే కానీ నా ముందు పార్శ్వాన్ని మాత్రం నువ్వు చూడలేవు అన్నాడు. ఆ వెనక దాన్నే చూసి మోషే భయపడిపోయాడు. యోహాను పద్మాసు దీపంలో పరవశులైనప్పుడు ఆయన దేవుణ్ణి చూడగానే చచ్చిన వాని వలె అతని పాదముల దగ్గర పడిపోయాడు. ఎందుకు అంటే ఆ వెలుగుని చూడలేకపోయారు. నువ్వెప్పుడైతే దేవుని కొరకు యథార్థంగా జీవించడానికి ఇష్టపడతావో నీ వెలుగు ప్రకాశించగలుగుతుంది. ఈ వెలుగే నీ యొక్క జీవితంలో మంచి క్రియలు, నీ చేసే పనులు క్రియలు బాగుంటే నీ వెలుగు, నీ ప్రకాశం వెలుగుతుందన్నమాట. నీ సాక్ష్యము బాగుంటుంది. నీ సాక్ష్యము, నీ జీవితం బాగుండాలి అంటే, నువ్వెక్కడికి వెళ్ళినా ఆ ప్రకాశం నీకు కలగాలి అంటే ఈ రక్షణ అనుభవంలోనికి నువ్వు రావాలి. స్తెఫను వలె ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుళ్ళో జీవించడానికి ప్రయత్నం చేయగలుగుతామో నా ముఖాల్లో కూడా ఆ వెలుగు, దేవుని యొక్క వెలుగు మన ముఖం మీదకి వచ్చినప్పుడు ఆ వెలుగు చేత మనం ఈ లోకంలో నడిపించబడతాం.
మనం దేనికి భయపడం. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను చివరిగా. కీర్తన గ్రంథము 27వ కీర్తన గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనమండి. 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? సరే, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? ఆ వెలుగు, ఆ రక్షణ అంటే దేవుడు నీతో ఉంటే నువ్వెవరికి భయపడవు. స్తెఫను చూడు, ఇంతమంది అతనికి వ్యతిరేకమైన ఆయన భయపడలేదు. తెలుసు చెప్పనకి వీళ్ళేమి నా మీద అంత తేలిగ్గా ఏం వదిలేరు, అయినా భయపడలేదు. దేవుని బిడ్డలు చావడానికైనా ఇష్టపడతారేమో కానీ దేవుడి నుండి దూరం అవ్వడానికి మాత్రం ఇష్టపడరు. అసత్యానికి ఎప్పుడూ సపోర్ట్ చేయరు. కాబట్టి ఈ స్తెఫను వలె మనం జీవించడానికి ప్రయత్నం చేయగలిగితే నీలో నాలో ఆ దైవ వెలుగు అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆ వెలుగు తగ్గదు. రమారమి దైవజనుడు భక్సింగ్ గారు 1986-85 సంవత్సరంలో ఆయన మంచాన్ని పడిపోయారన్నమాట. ఆ తర్వాత ఆయన పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయారు. 7-8 సంవత్సరాలు పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు అసలు ఏమీ తెలియదు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఆ దైవజనుడు మరి 2000 సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీన ఆయన ఉదయం తెల్లవారుజామున ఆయన ప్రభు యొక్క మహిమలోనికి పిలువబడ్డారు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన సెప్టెంబర్ 17వ తేదీన ఆయన దేహాన్ని మరలా సెప్టెంబర్ 21వ తేదీ వరకు అంటే 5 రోజులు అతని దేహాన్ని హైదరాబాద్ ఎబ్రోన్లోనే ఆ యొక్క ఫ్రీజర్ బాక్స్లోనే పెట్టి ఉంచారనమాట. ఎందుకంటే సందర్శకుల కోసం అతను చూడడానికి వచ్చేవారు అనేక వేల మంది వస్తున్నారు కాబట్టి వారందరికీ చూడడానికి ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఆ బాడీని 5 రోజులు కూడా ఫ్రీజర్ బాక్స్లోనే ఉంచారు. మీరు నిజంగా ఆ రోజు మేము చూడడానికి వెళ్ళాం, 5 రోజులు కూడా మేము అక్కడే ఉన్నాం. ఆ చనిపోయిన శవములో కూడా ఆ కాంతి తగ్గలేదు, ఆ వెలుగు తగ్గలేదు. నిజంగా 7-8 సంవత్సరాల కోమాలో ఉన్న వ్యక్తి కృషించిపోతారన్నమాట. మంచం మీదే 7-8 సంవత్సరాలు అలా ఉన్న వ్యక్తి ఇంకేముంటారు చెప్పండి అక్కడ. మనం ఎంతోమందిని పారాలసిస్ స్ట్రోక్తో వచ్చి మంచాన్ని పట్టిన వాళ్ళు 2-3 సంవత్సరాలు చూస్తే దుమ్ములు తప్ప ఏమీ కనిపించవు, అంత భయంకరంగా అయిపోతారు. కానీ ఆ దైవజనుడు అన్ని సంవత్సరాల మంచం మీద ఉన్న అతని శవములో అంటే అతను చనిపోయినప్పుడు అతని భౌతిక దేహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ కాంతి తగ్గలేదు, ఆ వెలుగు మాత్రం పోలేదు. అసలు నిజంగా చనిపోయినట్టే లేడు, పడుకున్నట్టే ఉన్నాడు. అందరూ అదే మాట. నిజంగా ఆయన ఇప్పుడు మామూలుగా పడుకుంటే ఎలాగుంటాడు ఆయన బయట, ఆయన ఎంతకాలం కోమాలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన మరణించినట్టు కూడా లేదు ఆయన. కానీ ఆ రోజు 5 రోజులు కూడా అతని శవములో ఆ భౌతిక దేహం కూడా ఆ కాంతి తగ్గలేదు. అప్పుడు అందరూ చెప్పారు, చూసావా దేవుడు తన దాసుని ఎలాగ మహిమపరిచాడు. అంతే నిజమండి. దేవుని యొక్క బిడ్డల యొక్క మరణం అనేది కూడా దేవుని దృష్టికి చాలా విలువైంది. మనం చనిపోయినా మన కాంతి తగ్గదు. చూడండి, చాలామంది దేవుడి బిడ్డల మీద సమాధి చేసేటప్పుడు వాళ్ళు ఎన్నో రోగాల చేత, బాధల చేత, ఎన్నో సమస్యల చేత వారు మరణించినా చనిపోయే ముందు మాత్రం వారి ముఖాల్లో మరణపు కలపోతుంది అన్నమాట. మరణం అనేది కనిపించదు, ఇంకా సంతోషంతో మరణించినట్టు కనపడతారు. మన ముఖాల మీద అంత సంతోషం ఉంటుంది తెలుసా, నిద్రపోయినట్టే కనపడతారు. అంటాం, ఇదేంటి ఆయన ముఖం నిద్రపోయినట్టే ఉంది కానీ చచ్చిపోయినట్టు లేదే. ఎందుకో తెలుసా, దేవుని బిడ్డలు మరణించినప్పుడు కూడా సంతోషకరమైన జీవితాన్ని వారు ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతారు. వాళ్ళ ముఖాల మీద ఆ సంతోషమని తొలగిపోదు. కాబట్టి రాత్రి స్తెఫను యొక్క హృదయం అంటే స్తెఫను యొక్క జీవితంలో అంత యథార్థవంతుడిగా జీవించాడు కాబట్టి, దేవుని కొరకు అంత మంచి సాక్షిగా జీవించాడు కాబట్టి అతని ముఖకాంతి మాత్రం తగ్గలేదు. అతని ముఖము దేవదూత ముఖం వలె కనిపించింది. ఎందుకు అంటే అతడు దేవుని కొరకు అలాగ జీవించిన వ్యక్తి. అలాగే నీవు నేను కూడా ఎంత దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తామో ఆ వెలుగు నీ మీద నా మీద ఉదయించగలుగుతుంది.
ఆయన వెలుగు నీ ముఖానికి నా ముఖానికి కలుగుతుంది. అంతేకాదు ఆయన వెలుగు మన హృదయంలోనికి వెళితే మనం ఎప్పుడూ నిత్య సంతోషం కలిగిన వారిగా, ఎప్పుడూ ఆనంద సంతోషం కలిగిన వారిగా జీవించడానికి ఇష్టపడతాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు నేర్పించేదంటే, ఈ లోకములో మన మీద సాతానుడు ఎన్ని కుతంత్రాలు పనినా, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళినా మన ముఖాల మీద సంతోషం అతని నిత్యము ఉండేది. ఇది పోదు. అంతేకాదు మన వెలుగు, దేవుని యొక్క వెలుగు మన ముఖాల మీద ప్రకాశించగలిగేది. మనల్ని చూసిన వారందరూ ఏమంటారంటే, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలండి, వీళ్ళండి, వాళ్ళ ముఖాన్ని చూడండి, వాళ్ళ ముఖ ప్రకాశం ఎలా కనపడుతుందో. కాబట్టి నీ నా రూపములో, నీ నా ముఖ కాంతిలో దేవుడు ప్రతిబింబించాలి. మన ముఖంలో నుంచి మన ద్వారా దేవుడు కనపడాలి. అలా కనపడాలి అంటే మనం యథార్థంగా దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు మన ద్వారా లోకానికి వెలుగుని చూపించగలుగుతాడు. నిజంగా ఆనాడు స్తెఫనును చంపేసిన అతని ఒక్కని సాక్ష్యం వల్ల, అతను చనిపోవడం వల్ల అనేక మంది యూదులు దేవుని తట్టు తిరిగారు. అతను మరణించినా అతని రక్తము ద్వారా దేవుడు ఆ పట్టణాన్నే మార్చేశాడు. కాబట్టి దేవుని ప్రజల్ని ఆ రోజు ఓడిపోయినట్టు కనిపించవచ్చేమో, కానీ అది విజయమే. దేవుని బిడ్డలు ఎప్పుడూ ఓటమును కలిగి ఉండరు. కానీ సాతానికి విజయం కొద్ది కాలమే, ఆ క్షణాన మాత్రం విజయం పొందినట్టు ఉంటుందేమో, కానీ దేవుని బిడ్డలకు విజయం ఎప్పటికీ ఉంటుంది. అది అలాగా దేవుని బిడ్డలుగా నీకు నాకు దేవుడు అటువంటి కృప, అటువంటి సంతోషాన్ని, అటువంటి ఆనందాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మరి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము చివరి వచనాల్లో 11వ వచనం నుంచి 15, 16 వచనాల్లో తండ్రి, ఆనాడు స్తెఫను మీద ఎన్నో అబద్ధ నేరాలు వారు మోపిన, ఆ నేరముల్లో స్తెఫను దేనికి భయపడలేదు. అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించగలిగింది అని వారు సాక్ష్యం ఇచ్చారు. నిజమే తండ్రి, అటువంటి దేవదూత ముఖం వలె మా ముఖం ప్రకాశించాలి అంటే మేము ఎలాగ ఉండాలో జ్ఞాపకం చేశారు. స్తెఫను ఎంత యథార్థముగా జీవించినాడో, విశ్వాసముతోనూ జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడిన వాడై మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి. అందుకనే అతని ముఖ ప్రకాశములో ఆ దైవ కాంతి అనేది తగ్గలేదు. ప్రభా, ఎంతమంది ఎన్ని నేరాలు మోపినా దేనికి ఆయన కృంగిపోలేదు, దేనికి కలవరపడలేదు. ఎందుకంటే అతని ముఖ ప్రకాశము, అతని వెలుగు ఆ రీతిగా దైవ వెలుగు కలిగింది. నిత్య సంతోషం అతని తల్ల మీద ఉంది. ప్రభా, ఈ లోకంలో అనేక సార్లు మనుషులు మా మీద చెడ్డగా చెప్పుకున్నప్పుడు, ప్రభా మా మీద దోషంలో పలికినప్పుడు మేము ఎన్నోసార్లు మాలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకున్న వారము, మాలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకొని విచారము, కృంగిదల, అనేకమైన నిరుత్సాహాలు గుండా వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టిన వారు మమ్మల్ని క్షమించండి. ప్రభా, ఎన్ని సమస్యలు శత్రువు మా మీదకి తీసుకొచ్చినా మేమెప్పుడూ సంతోషించేవారుగా, నిత్య సంతోషము మా తల్ల మీద ఎప్పుడూ ఉండేటట్లుగా సిద్ధపరచండి. లెమ్ము తేజరేలెమ్ము, వెలుగు నీ మీద ఉదయించునని చెప్పినట్లుగా ఆ దైవ వెలుగుని కలిగిన వారమే మా జీవితకాలం అంతయు తండ్రి, ఆ యొక్క నీ వెలుగులో, ఆ యథార్థమైన ఆ మంచి మార్గములో మంచి జీవితాన్ని కలిగిన వారుగా మేము జీవించుట్లో సిద్ధపరచండి. ఆచార సంబంధమైన క్రైస్తవులు కాక, మత సంబంధమైన క్రైస్తవులము కాక తండ్రి, వాక్యానుసారమైన నిజమైన క్రైస్తవుడుగా, లోకము నుంచి వేరైన జీవితాన్ని జీవించే క్రైస్తవుడుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ, కనికరించండి. ఈ సమయంలో తండ్రి సోదరుడు మరి సహోదరి ప్రిస్కిలా సిస్టర్ని కనికరించండి. వారి ఉద్యోగ బాధ్యతల్లోనూ వారి కుటుంబ విషయాలన్నింటిలో సహాయం దయచేయండి. దేవ, ఆరోగ్యాన్ని భద్రపరచండి. గ్లోరీని కూడా చిన్నాటి నుంచి నీ అందు భయభక్తుల్లో పెంచగలుగుట్లో కృప అనుగ్రహించండి. సోదరి ఈశ్వర సిస్టర్ గారిని కూడా కనికరించండి.
వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి, తన బిడ్డల్ని రక్షించండి, తన భర్తను కూడా మార్చండి. అలాగే తండ్రి సోదరి మరి రూత్ సిస్టర్ గారిని, మిరియామును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన నాన్నగారిని రూత్ మిరియాం సిస్టర్ నాన్నగారిని, నాగరాజు గారిని హాస్పిటల్ ఈరోజు తీసుకెళ్ళి ఉంటుండగా తండ్రి కనికరించండి. మరి డాక్టర్లు సరైన రీతిగా వైద్యం చేయగలుగుట్లో తన యొక్క ఆపరేషన్ సక్సెస్ కాగలుగుట్లో కూడా కృపణగిరించండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నాగరాజు గారిని కూడా రక్షించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. అలాగే మరి రూత్ గారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. అలాగే తండ్రి మరి తరుణ్ తన భార్యను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన బిడ్డ దేవాన్ని కనికరించండి. డెంగ్యూతో బిడ్డ జ్వరంతో ఉంటున్నాడు, బిడ్డను స్వస్థపరచండి. సంపూర్ణమైన గాయపడిన స్థానం ఉంచండి, బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే తరుణ్ణి తన భార్యను కూడా రక్షించండి. తండ్రి నిన్ను దేవుడిగా కలిగి ఉండగలుగుట్లో కృప అనుగ్రహించండి. సహోదరిలో ఉన్న చిన్న విశ్వాసాన్ని బలపరచండి. తన బిడ్డను చిన్నాటి నుంచి నీలో పెంచగలుగుట్లో కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి సౌదరి లిడియా సిస్టర్ గారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పనిబాట్లలో తోడుగుండండి, వారి ఆరోగ్యాన్ని భద్రపరచండి. తన భర్తను, తన కుమారుడిని, తన కుమార్తె కుటుంబాన్ని కూడా రక్షించండి. నిన్ను కలిగి ఉండగలుగుట్లో కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి మోహన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన భవిష్యత్ చదువు కొరకే సిద్ధపరచండి. సదరు కుమారి సిస్టర్ని కనికరించండి. మరి ఆ గొంతు మరి ఆపరేషన్లో సహాయం చేశారు. పూర్తిగా మీద అవసరాలు కోలుకోగలుగుట్లో కృప అనుగ్రహించండి. తను తీసుకునే ఆహారాన్ని, పానీయాన్ని దీవించి ఆత్మీయంగా నీలో ఎదగలుగుట్లో కృప అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి. ఇలాగూ ప్రభా మరి నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. నన్ను కూడా కనికరించండి. జ్వరంతో ఉంటుండగా తను ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీరే మీ పునరుద్ధాన శక్తిని కుమ్మరించండి. అలాగే సువన్ రావు గారిని, సొలోమి గారిని, కృపారావుని, తన కుమారుడిని, పీటర్ గారిని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, ఇంకా ప్రభా సోదరు పద్మ గారిని, ఇలా బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ మీదట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.